శ్రోతలందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఇకపోతే కొత్తగా నా ఛానల్‌ని చూసిన వారు, నా ఛానల్‌లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను. ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వినిపించేయమంటారా? సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలన్న అమ్మాయేనా? అన్నారు మా వారు. అవునండి, తనే. కూతురు పెళ్ళట. మనిద్దరినీ రమ్మని ఫోన్ చేసి మరీ చెప్పింది. తప్పకుండా వెళ్ళాలి. నీ ప్రియమైన విద్యార్థిని కూతురు పెళ్ళంటే వెళ్ళక తప్పుతుందా? దానికి తోడు నువ్వు సాధించిన విజయం, నవ్వారు శ్రీవారు. సుప్రజ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నా మనసు గర్వంతో గంతులు వేస్తోంది. ఇది నా విజయం. ఇద్దరు పిల్లలు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణమయ్యాను. సుప్రజ కొడుకు భరత్ ఐఐటిలో మంచి ర్యాంక్ సంపాదించి యుఎస్లో జాబ్ చేస్తున్నాడట. కూతురు కావ్య బీటెక్ చేసి హైదరాబాదులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందట. ఇవన్నీ తాను చెప్తుంటే అవన్నీ నేనే సాధించినంత గర్వంగా ఉంది. నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి పరుగులు తీసింది. 30 ఏళ్ల క్రితం ఏలూరులో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న రోజులు. మొదటి రోజు ఇంటర్ సిఈసి మొదటి సంవత్సరం తరగతి తీసుకోబోతూ అందరినీ పరిచయం చేసుకుంటుండగా నన్ను ఓ అమ్మాయి ఆకర్షించింది. ఆ అమ్మాయి అందంగానే ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించింది ఆ అమ్మాయి అందం కాదు, 10వ తరగతిలో తనకు వచ్చిన మార్కులు. అంత మంచి మార్కులు వచ్చిన అమ్మాయి సిఈసి ఎందుకు తీసుకున్నట్లు? అదే అడిగాను. తనకు బొద్దింకలన్నా కప్పలన్నా భయమట. సైన్స్ తీసుకోవాలంటే ప్రాక్టికల్స్ ఉంటాయని తీసుకోలేదంది. ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు మాట్లాడాలని స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్పాను. అలాగే మేడం అంది వినయంగా. తనే సుప్రజ. చెప్పినట్టుగానే స్టాఫ్ రూమ్కి వచ్చి సుప్రజకు బైపీసీ తీసుకోమని, ప్రాక్టీస్ మీద ప్రాక్టికల్ సులభమవుతాయని, ఒకవేళ మరీ భయమైతే చేయవలసిన అవసరం లేకుండా ప్రిన్సిపల్తో మాట్లాడతానని చాలా నచ్చచెప్పాను. ఎంత నచ్చజెప్పినా ఆ పిల్ల వినకపోవటంతో కాస్త కోపం వచ్చినా ఆ పిల్ల మూర్ఖత్వానికి జాలి కూడా కలిగింది. ఆ తర్వాత మా 2 ఏళ్ల ప్రయాణంలో తను నాకు చాలా దగ్గరైంది. తరగతిలో మొదటిగా ఉండే విద్యార్థులను ఇష్టపడని ఉపాధ్యాయులు ఉండరు కదా. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక మా కాలేజీకి అనుసంధానంగా ఉండే డిగ్రీ కాలేజ్లోనే బీకాంలో జాయిన్ అయింది. 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు సుప్రజకు పెళ్లి అన్న వార్త విని ఎందుకో బాధపడ్డాను. ఎంతో భవిష్యత్తున్న పిల్లను చదువు మాన్పించి పెళ్లి చేస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద బాగా కోపం వచ్చింది. సుప్రజను పిలిపించి మాట్లాడాను. అమ్మాయిలకు తమ కాళ్ల మీద తాము నిలబడే స్థిరత్వం చదువు ఇస్తుందని, వీలైతే పెళ్లి ఆపమని, ఒకవేళ సాధ్యం కాకపోతే పెళ్లైనా చదువు మానవద్దని చెప్పి ఆశీర్వదించి పంపించాను. విద్యార్థులతో పాటు కాలేజ్ లెక్చరర్లంతా కూడా పెళ్లికి వెళ్ళి వచ్చాం. పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. నాకు సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన స్నేహితుల ద్వారా సుప్రజ సంగతులు తెలియడమే కాని తనను ప్రత్యక్షంగా చూసిందే లేదు. సుప్రజ స్నేహితురాళ్లు కూడా చాలా ఫిర్యాదులే చేశారు. వాళ్ల పెళ్లిళ్లకు సుప్రజ రాలేదని, పుట్టింటికి కూడా అరుదుగానే వస్తోందని, 2 పిల్లలు, 5 ఏళ్ల బాబు, 3 ఏళ్ల పాప అని తెలిసింది. ఓ రోజు కూరగాయల మార్కెట్ దగ్గర సుప్రజ నాన్నగారు కనిపించారు. సుప్రజ కాలేజీలో చదివేటప్పుడు ఆయన మా కాలేజీకి వస్తుండటంతో ఆయన్ని గుర్తుపట్టిన నేను ఉత్సాహంగా సుప్రజ గురించి అడిగాను. ఆయన చెప్పిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సుప్రజ భర్తను వదిలేసి వచ్చేసిందట. విడాకులు తీసుకోవాలని పట్టుబడుతోందట. మేమంతా ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదమ్మా. మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి రాగలరా? మీకెప్పుడు వీలవుతుందో చెప్తే నేను కారు తీసుకొని వస్తాను అభ్యర్థనగా అన్నారాయన. ఆలస్యం మంచిది కాదని వెంటనే సుప్రజ ఇంటికి వెళ్ళి సుప్రజను చూసిన నేను నివ్వెరపోయాను. ఒకప్పుడు గలగల పారే గోదారిలా ఆత్మవిశ్వాసం నింపుకున్న ముఖంతో, చెరగని చిరునవ్వుతో కనిపించిన సుప్రజలో అవేవీ మచ్చుకైనా కానరాలేదు. పిల్లలు మాత్రం ముద్దుగా బొమ్మల్లా ఉన్నారు. కాసేపు కుశల ప్రశ్నలయ్యాక అసలు విషయంలోకి దిగాను. ఏం చెప్పమంటారు మేడం? పెళ్ళనగానే భర్త నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని,
ఒకరికొక రకంగా ఉండాలని కలలు కన్నాము. కానీ కనీసం ప్రేమగా ఓ మాట, నా పట్ల రవ్వంత అభిమానం కూడా చూపించకపోవటం మొదట్లో నాకు చాలా బాధనిపించింది. క్రమేణా నాకు అర్థమైంది, ఆయనకు స్త్రీలంటే చులకన భావం. కనీసం ప్రేమగా మాట్లాడాలన్నా కూడా నేను ఎక్కడ అది అలుసుగా తీసుకుంటానోనని ఈగో. ఒక్క క్షణం నా మనసు కలుక్కుమనిపించినా సర్దుకున్నాను. ఇలాంటివన్నీ గమనించినా గమనించినట్లే ఉండిపోవాలి సుప్రజ. అప్పుడు అతని ఈగో దెబ్బతినదు. అలా కూడా చేశాను మేడం. అంతేకాదు, నా మీద ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి తప్ప నన్ను ప్రేమతో కట్టిపడేయాలని తెలియని మూర్ఖత్వం. నన్ను కనీసం నా తల్లిదండ్రులతో, స్నేహితులతో కూడా మాట్లాడనివ్వరు. ఓ చిన్న మెచ్చుకోలు మాట కాదు కదా, ఈసడించకపోతే చాలు, అదే మహాభాగ్యం అనే పరిస్థితికి వచ్చాను. చిన్న విషయంలో కూడా నాకై నేను నిర్ణయం తీసుకోకూడదు. తినే తిండి, కట్టుకునే బట్టలు అన్నీ ఆయన ఇష్టప్రకారమే చేయాలి. అలా నేనంటూ లేకుండా ఓ మరబొమ్మలా మారిపోయినప్పటికీ ఓ చిన్న ప్రశంస కూడా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ చదువు? అడగడం అనవసరం అనుకుంటూనే అడిగాను. అలాంటి వ్యక్తి సుప్రజ చదువు సాగనిస్తాడా? సుప్రజ నిస్తేజంగా చూసింది. ఏమైనా దురలవాట్లున్నాయా? సందేహిస్తూనే అడిగాను. మందు తాగటం అలవాటుంది మేడం. కానీ ఇప్పటి వరకు చెప్పిన దురలవాట్ల ముందు మద్యం తాగటం అనేది నా దృష్టిలో చాలా చిన్న లోపం. పిల్లల విషయంలో ఆర్థికపరమైన బాధ్యత తీసుకుంటారంతే. నా వల్ల కావడం లేదు మేడం. అనుక్షణం నేను తన ముందు ఓ గడ్డిపోచులా తీసివేయబడుతూ జీవించటం నా వల్ల కావడం లేదు. అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నేను ఓ 10 నిమిషాలు మాట్లాడలేకపోయాను. మరి పిల్లలు? మెల్లగా పెదవులు కదిపాను. పిల్లల్ని నేనే పెంచుకుంటాను మేడం. మరి పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది? నువ్వింత చిన్న వయసు నుండి ఒంటరిగా ఉండటం సాధ్యమా? ఎందుకు ఉండలేను మేడం. ఒకవేళ సాధ్యం కాకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను. నీకీసారి లభించే భర్త ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఉండగలడని హామీ ఇవ్వగలవా? ఒకవేళ నీకు మంచి భర్త లభించినా నీ బిడ్డలకు తండ్రి మాత్రం కాలేడు. సరే వదిలే. ఒకవేళ నీ భర్త నీకు పిల్లల్నిచ్చేందుకు ఒప్పుకోకపోతే? పిల్లల కోసం వీలైనంత వరకు కోర్టులో పోరాడుతాను. ఒప్పుకోకపోతే పిల్లలు ఇచ్చేస్తాను మేడం. నా చదువు కొనసాగిస్తాను. నా బతుకు నేను బతుకుతాను. అలా ఇచ్చేస్తే వారికి తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది? నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నా ఆ వచ్చే ఆవిడ అతనికి భార్య కాగలదు గాని నీ బిడ్డలకు మనస్ఫూర్తిగా తల్లి కాలేదు కదా. ఈసారి సుప్రజ మౌనంగా ఉండిపోయింది. మాతృత్వం ఓ పదవి సుప్రజ. ఏ పదవిలో అయినా హక్కులు కూడా ఉంటాయి కానీ ఈ పదవిలో అన్ని బాధ్యతలే. ఓ బిడ్డకు జన్మనిచ్చామంటే ఆ బిడ్డను మంచి పౌరునిగా పెంచగలగాలి. మనం జన్మనిచ్చిన పిల్లలు దేశానికి మేలు చేయకపోయినా పర్లేదు, హాని చేసేవారు కాకూడదు. తల్లిదండ్రుల పోషణలో సక్రమంగా పెరగని వారే ఎక్కువ మంది సమాజానికి హాని చేసే చీడపురుగుల్లా తయారవుతారు. మన కడుపున పుట్టిన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లేలా చూడగలగాలి. నీ పిల్లలు ఎదిగే ప్రతి మెట్టుకు నువ్వు నిచ్చెనగా నిలవాలి. నీ భర్తలో అవలక్షణాలు ఉన్నాయంటావా? వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించు. వదిలి దూరంగా వచ్చి కాదు, దగ్గర ఉండే ప్రయత్నించు. వీలు కాకపోతే సహనంతో సర్దుకుపో. సర్దుకుపొమ్మని ఎందుకు అంటున్నానంటే, లేకపోతే మీ మధ్య గొడవల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండదు. వారికి అందమైన బాల్యాన్ని అందివ్వు. వారు ప్రశాంతంగా చదువుకొని పైకి రావాలంటే మీ మధ్య వివాదాలు వారికి తెలియనివ్వకు. మాతృత్వం అనే పదవి నీకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించు. పిల్లలకు మంచి బాల్యాన్ని అందివ్వాలంటే ఆయన నాకు నచ్చని పనులెన్నో చేసినా నోరెత్తకూడదా మేడం? నోరెత్తితే రభసే. ఎక్కడ పక్కింటి వారు వింటారో అన్నట్లు నేను సర్దుకొని పోయే కొద్దీ అది ఆయన అలుసుగా తీసుకుంటున్నారు. అలా ఓ బానిసలా పడి ఉండటం చాలా కష్టంగా ఉంది, బాధగా చెప్పింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. సుప్రజ చాలాసేపు తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. ఓ 10 నిమిషాలు చూసి గదిలో నుండి బయటికి నడిచి సుప్రజ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చేశాను. బయటకు వస్తుండగా అమాయకమైన ముఖాలతో ఎదురు వచ్చిన సుప్రజ కొడుకు, కూతురు బుగ్గలు నిమిరి సున్నితంగా ముద్దాడి వచ్చేశాను. సుప్రజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, నా బాధ్యత నేను పూర్తి చేశానని తృప్తిగా నిట్టూర్చాను. కొన్ని రోజుల తర్వాత సుప్రజ కాపురానికి వెళ్ళిందన్న వార్త నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. సుప్రజ కూతురి పెళ్లి రోజు రానే వచ్చింది. ఏలూరులో ముందుగానే హోటల్ గది బుక్ చేసుకున్నాం.
పెళ్లి సమయానికి తయారై అద్దె కారులో నేను మా వారు కళ్యాణ మండపానికి చేరుకున్నాం. అందరినీ ఆహ్వానిస్తూ మండపం గుమ్మంలోనే ఎదురయ్యారు సుప్రజ దంపతులు. ముదురు నీలం రంగు పట్టు చీరకు లేత గులాబీ రంగు అంచు ఉన్న చీర కట్టుకొని, గులాబీ రంగు పొడవు చేతుల జాకెట్తో, వయసు తెచ్చిన ప్రౌఢ అందంతో హుందాగా కనిపించింది సుప్రజ. పక్కనే సూట్లో ఆమె భర్త కాస్త గంభీరంగా కనిపించాడు. సుప్రజ నన్ను చూడగానే మేడం అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకుపోయింది. మంచి మనసుతో నూరేళ్లు చల్లగా ఉండమని మనసులోనే ఆశీర్వదించాను. సుప్రజ కొడుకు యుఎస్ నుంచి వచ్చినట్లున్నాడు. అందరినీ చాలా మర్యాదగా పలకరిస్తున్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడముచ్చటగా ఉన్నారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. స్టేజ్ మీద సుప్రజ భర్తతో, నూతన వధూవరులతో కలిసి అభినందనలు అందుకుంటోంది. సుప్రజతో కలిసి చదువుకున్న నా విద్యార్థినులను ఒకరిద్దరు కనిపించారు. అందరితో మాట్లాడి పెళ్ళయ్యాక భోజనం చేసి బయలుదేరి రాబోతూ సుప్రజకు చెప్పి వచ్చేస్తానని మా వారికి చెప్పి లోపలికి వెళ్ళాను. అప్పుడే కాస్త విశ్రాంతి దొరికిందేమో. పెళ్లి కూతురు గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది సుప్రజ. ఎలా ఉన్నావు సుప్రజ? సంతోషంగా ఉన్నావు కదూ? మీ వారిలో మార్పేమైనా వచ్చిందా? నా ప్రశ్నకు అలాంటి సమాధానం వస్తుందని, అది నన్ను తర్వాత జీవితమంతా బాధ పెడుతుందని తెలిసి ఉంటే అడిగేదాన్నే కాదు. బావున్నానంటే అది అబద్ధమే మేడం. అందుకే నిజమే చెప్తాను. పిల్లల కోసం నన్ను రాజీ పడమన్నారు. ఆ రోజు మీరు చెప్పింది నాకు కూడా నిజమేననిపించింది. అందుకే నా భర్త దగ్గరకు వచ్చేశాను. ప్రతి క్షణం రాజీ పడుతూ బతికాను. నా సుఖ సంతోషాలు వదిలిపెట్టినప్పటికీ పిల్లల చదువుల విషయంలో తీసుకునే నిర్ణయాల కోసం ఇద్దరి అభిప్రాయాల్ని ఒకే తాటి మీదకు తీసుకురావడానికి ప్రయత్నించి అలసిపోయాను. పిల్లల ఉన్నతే ధ్యేయంగా బతికాను. కానీ గత కొన్నాళ్లుగా తిరిగి చూసుకుంటే నా కోసం నేను గడిపిన ఒక్క క్షణమైనా కనిపించటం లేదు. నేను పుట్టింది ఇందుకేనా? పెళ్ళంటూ అయ్యి పిల్లలు పుట్టారంటే అతనిలో అవలక్షణాలు ఎన్ని ఉన్నా, అవమానాలు ఎన్ని ఎదురైనా, ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అవి భరిస్తూ, అతనిలో మార్పు కోసం ఎదురు చూస్తూ, పిల్లలను చూసుకుంటూ, ఇదేనా నా జన్మకు సార్థకత? నా జీవితంలో ఏ ఒక్క క్షణమూ నేను సంతోషంగా జీవించిన దాఖలాలు లేవు. సమాజం ఒంటరి తల్లికి విలువ ఇవ్వదనే ఒకే ఒక్క కారణంతో భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాలా బానిసలా గడిపేస్తున్న వారెందరో కదా. నాకు అర్థం కానిదొకటే మేడం. కప్పలు బొద్దింకలంటే అసహించుకునే నేను ఆ సబ్జెక్ట్ వల్ల నాకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఇష్టం లేకుండా తీసుకోలేక ఆగగలిగాను. మరి నిత్యం నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మనిషిని ఎందుకు వదల్లేకపోయాను? సుప్రజ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయేమో కనిపించలేదు. కానీ నా గుండె బాధతో బరువెక్కి ఏ క్షణమైనా పొర్లేటట్లుగా ఉంది. పెళ్లికి ముందు మీరు నా శ్రేయస్సు కోరి చదువు గురించి చెప్పింది విన్నా. ఆర్థికంగా బాగుండేది. వివాహం గురించి చెప్పింది విన్నా ఆత్మస్థైర్యం మిగిలి ఉండేది. ఒకటి మాత్రం నిజం మేడం. ఎవరెన్ని చెప్పినా స్త్రీ తనకు తాను స్వయంగా సిద్ధం కాలేకపోతే ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను. కానీ ఒకందుకు సంతోషంగా ఉంది మేడం. నా కూతురుని కొడుకుని మంచి విలువలతో పెంచగలిగాను. రేపు నా కొడుకు ఇలా తన భార్యను మనసులేని మరబొమ్మగా చూడడు. నా కూతురు నాలా ఉండదు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవిస్తుంది. వాళ్ళు తమ పిల్లలను కూడా అలాగే పెంచగలరు. నేను నా మనసు చంపుకొని కష్టపడిన ఫలితం ముందు తరాలకు నేను అందించిన మంచి ఆశయాలతో పెరిగిన నా పిల్లలు. ఆ రోజు నేను మీ మాట వినకపోయి ఉంటే నా భర్త లాంటి వ్యక్తుల ముందు తరతరాల్లో పునరావృతం అవుతుంటారు. అందుకు మాత్రం మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలనే ఉంటాను. ఈసారి సుప్రజ కళ్ళు ఏమూలో మరుగున పడి ఉన్న తడితో చెమ్మగిల్లాయి. మండపమంతా పూలు, అతివల తలలో పూలు, దేవుని పటం దగ్గర పూలు వికసించి కలకళ్లాడుతూ కనిపిస్తున్నాయి. ఓ మూలగా పెద్ద గాజు సీసాలో అందంగా ఉన్న సంపెంగలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించాలనిపించి దగ్గరగా వెళ్ళాను. విచిత్రం, వాటి నుంచి ఎలాంటి సువాసన రావడం లేదు. గాజు సీసాలో నిండుగా ఉన్న రసాయనంలోని ఆ అందమైన సంపెంగలు రసాయనంతో చేస్తున్న సహజనం వల్ల తమ సహజ పరిమళాన్ని ఎప్పుడో కోల్పోయాయి. అచ్చం సుప్రజల. నా మనసు సముద్రాన్ని ఆలోచన తరంగాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. నేను ఆ రోజు సుప్రజకు నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించడం తప్ప ఒప్ప అన్న సందిగ్ధంలో పడిపోయాను. నిజమే,
సుప్రజకు తనకంటూ జీవితము, సంతోషము, స్వేచ్ఛ అవసరం లేదా? వ్యక్తిత్వాన్ని చంపుకుంటేనే కుటుంబమా? రెండూ కావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు బదులెవరు చెప్తారు? ఈ లోకంలో ఇలా బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోతున్న సుప్రజలందరినీ సమావేశపరిస్తే సమాధానం దొరుకుతుందా? ఏమో! ఎవరెన్ని చెప్పినా మహిళ స్వయం సిద్ధంగా ఉన్నప్పుడే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందేమో! శ్రోతలారా, కథ విన్నారు కదా! మన సమాజం, సంప్రదాయాలు చాలా సార్లు సర్దుకుపోవటం అనే బాధ్యతని ఆడవారి భుజాల మీదే వేస్తాయి. పెళ్ళైన వెంటనే తన ఇంటి నుంచి వెళ్ళి కొత్తింట్లో ఒదిగిపోవాల్సింది అమ్మాయే. ఇల్లంతా చూసుకోవడం, వంట వండటం, అత్తవారి అలవాట్లకు తగ్గట్టుగా మెసులుకోవటం అంతా అమ్మాయే చేయాలి. ఉద్యోగం, కలలు, తనకిష్టమైన విషయాలు ఇవన్నీ కూడా త్యాగం చేసేది చాలా సార్లు అమ్మాయే. కానీ సర్దుకుపోవటం అనేది కేవలం ఒక ఆడదాని బాధ్యతే కాదు. అది 2 వైపులా ఉండాలి. ఎప్పుడూ ఒక్కళ్ళే తగ్గితే అది సామరస్యం కాదు, భారం అవుతుంది. నిజమైన బంధం అంటే ఇద్దరూ తగ్గి ఉండటం, ఇద్దరూ అర్థం చేసుకోవటం, ఇద్దరూ ఎదగటం. కానీ ఇప్పుడు నేటి సమాజంలో ఉన్న దురదృష్టం ఏమిటంటే ఎక్కువగా ఎవరూ తగ్గట్లేదు. ఇటు ఆడవాళ్ళు తగ్గట్లేదు, ఇటు మగవారు తగ్గట్లేదు. అలా తగ్గకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే చివరికి ఆ సంసారం ఎటూ కాకుండా పోతుంది. పిల్లలు ఎటూ కాకుండా అయిపోతారు. ఇప్పుడు మనం ఈ కథలో సుప్రజ విషయానికొస్తే తను చాలా సర్దుకుపోతూ తన ఇష్టాల్ని అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం భర్త ఇష్టం ఏంటో, అతని అలవాట్లు ఏంటో తనకి తగ్గట్టుగా తను మలుచుకొని అన్నిటినీ తను చంపేసుకొని పిల్లల కోసం, కేవలం పిల్లల కోసమే బతుకుతూ వచ్చింది. కానీ చివరికి తను వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో ఏమీ మిగల్లేదు. తనకంటూ ఒక మెమరీ గాని ఏదీ మిగల్లేదు. అందుకే నేను చెప్పేదేంటంటే పెళ్ళనే బంధంలో ఆడ, మగ ఇద్దరూ ఒకరి ఇష్టాలు ఒకరికి తగ్గట్టుగా నడుచుకోవాలి. నేనెందుకు తగ్గాలి, నేను మగవాడిని అనే ఈగో ఉంటే గనక ఆ సంసారం ఎప్పటికీ సుఖంగా సాగదు. ఈ కథ ఇక్కడితో సమాప్తమండి. తిరిగి మరో చక్కటి కథతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.